అంటే ఈరోజు గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు కూడా మంచి కమిషన్స్ తీసుకున్నారు, చాలా సంతోషం. ఈ కమిషన్ తీసుకున్న దాంట్లో ఒక వ్యక్తి 4-5 వాళ్ళ ఇంట్లోనున్న వ్యక్తులు అంటే కుటుంబ సభ్యులు ద్వారా 4-5 అకౌంట్స్ ఉన్నోళ్ళు ఇంతకంటే ఎక్కువ క్యాష్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు 7-8 అకౌంట్లు ఉన్నాయి వాళ్ళవి, ఆ ఫ్యామిలీలో వాళ్ళు వేసుకొని దాని మీద చేస్తున్నారు. వాళ్ళ 10,000 నుంచి 15,000, 20,000 అలా ఎక్కువ వస్తున్నాయి ఎప్పుడు ఇవన్నీ కలిపి. కానీ నేను పంపిస్తుంది మాత్రం కేవలం ఆ రోజు ఒక స్క్రాచ్ కార్డు మీద వచ్చింది మాత్రమే టాప్ 5 లిస్ట్ పంపిస్తున్నాను. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, నేను ఊహించినట్టుగా, నేను కలగన్నట్టుగా మంచి ఆదాయం తీసుకుంటున్నారు, మంచి ఆదాయం తీసుకుంటున్నారు. సంతోషం. అయితే ఈ ఆదాయాన్ని కాస్త నేను ఏదైతే డ్రీమ్ ప్రాజెక్ట్గా చేసుకున్నానో 1,00,000 రూపాయలకి ఒక రోజు ఆదాయం తీసుకోవడం, 1,00,000 రూపాయలకి ఒక రోజులో ఆదాయం తీసుకోవడం అనే దానికి మనం దీన్ని తీసుకెళ్లే సిస్టంలో నేను తయారు చేశాను. అంటే క్యూ లైఫ్లో వచ్చింది, ఎక్స్చేంజ్లో వచ్చింది, ఇంకొక 2 మార్గాలు ఉన్నాయి, వాటిల్లో వచ్చింది. ఇదంతా కలిపితే ఒకటే మన కంపెనీ, ఒకే కంపెనీ. ఎందుకంటే వీటన్నింటిలో మీరే ఉంటారు. ఇక్కడున్న మెయిలే అక్కడ ఉంటుంది, ఇక్కడున్న పేరే అక్కడ ఉంటుంది, ఇక్కడి నుంచి కాయిన్స్ అక్కడికి వెళ్తాయి. కాబట్టి వీటన్నింటిలో జీవితాంతం ఒక రోజు 1,00,000 రూపాయలు సంపాదించుకునే సిస్టమ్ తయారు చేశాను. దమ్మున్న వాళ్ళు చేసుకోగలరు. దమ్మునడు అంటే పెద్ద మహాబలశాలి కాదు, ఓ మంచి టీం వేసుకున్నాడు దమ్మునుడు అంటే. అయితే ఈ ఆదాయం తీసుకోవడానికి క్యూ లైఫ్లో ఐఎస్డిటి అనేది మనకు డిసెంబర్తో క్లోజ్. అది మనకి దాన్ని ఇంకా మనం అది ఉండదు, క్లోజ్ అయిపోద్ది. కానీ క్యూ లైఫ్లో ఈజీ ఐడీలు అనమాట, అంటే ఫ్రీ ఐడీలు, దాని మీద ఏమి డబ్బులు కట్టడం అది ఏమి ఉండదు. ఇప్పుడున్న వాటిల్లే వాళ్ళకి కంటిన్యూషన్ వచ్చేలాగా ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే ఎక్స్చేంజ్లో ఏం ఉండదు, ఫ్రీగా వేసుకోవడం. అలాగే ఇంకొక 2 పోర్టల్స్ ఉన్నాయి దాంట్లో, అందులో కూడా ఒక్క పైసా కట్ అవసరం లేదు, ఓన్లీ ఫ్రీ ఐడీలు మాత్రం. ఆ ఫ్రీ ఐడీలే పోనీ ఆ 3 అందాం, క్యూ లైఫ్ను కొంచెం పక్కన ఉంచుదాం. నేను ఆ 3 బేస్ చేస్తాను. అంటే క్యూ లైఫ్ ఎందుకు పక్కన ఉంచాలన్నాను, ఇప్పుడు ప్రొడక్ట్ కొనుక్కుంటున్నారు, గ్రాసరీ ఏదో ఏది ఉంటుంది అది కాబట్టి ప్రొడక్ట్ కొనుక్కుంటున్నారు. అదేమి మనం అది డబ్బులు తీసుకోవట్లేదు, ఐఎస్డిటి కొనుక్కుంటున్నారు, మరి డబ్బులే కొనుక్కుంటున్నారు. అది కొద్ది రోజులే ఉంటుంది. ఆ తర్వాత క్యూ ఎక్స్చేంజ్, అలాగే మరొక 2, మొత్తం 3 ఉంటాయి. అవి ఈ 3 కలిపి ఒకటే ప్రాజెక్ట్. ఈ 3 కలిపి ఒక్కటే ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ద్వారా పర్ డే 1,00,000 రూపీస్ తీసుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఇందులో రోజు దాంట్లోకి వెళ్ళి చేయాల్సింది ఏమీ ఉండదు. అసలు రోజు వెళ్ళి మనం ఈ డబ్బులు కట్టించడాలు ఏం ఉండవు. అందులో మీకు టాప్ ఇన్కమ్ వస్తుంది. ఎవరికైనా మీరు రిఫరల్ ఇచ్చారంటే ఫ్రీ, ఒక్క పైసా ఎవరి దగ్గర తీసుకోం. మన ఎక్స్చేంజ్లో కావచ్చు, ఆ 2 కావచ్చు, ఆ 2 కలిపి మొత్తం 3 కలిపి ఒకే ప్రాజెక్ట్ అది. సో 1,00,000 ఒక రోజు తీసుకోవడం అంటే నాకు తెలిసి చాలా పెద్ద ఇన్కమ్. చాలా మంది వస్తారు. ఈ రోజు కూడా చూసారు కదా, మంచి ఇన్కమే తీసుకున్నారు. ఈ రోజు కూడా ప్రతిరోజు చేస్తున్నారు 6677, 6,677.
అంటే నేను అనుకున్న లక్షకి వెళ్ళడానికి 7,000 అనుకోండి, 93,000 ఇంకా బ్యాలెన్స్ ఉంది. పెద్ద ఇంత ఇంత తక్కువ టైంలో వచ్చింది. నేను అనుకున్నది రేపు డిసెంబర్ తర్వాత చూడండి ఎలా ఉంటుందో. అప్పుడు టీం ఉన్న పరిస్థితి ఎలా ఉంటుందో మీరు చూద్దరు. కానీ చేసుకోండి, చాలా చక్కగా టీం చేస్తున్నారు అందరూ. లైఫ్లో జాయినింగ్స్ చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి, చక్కగా సంపాదించుకోండి. అలాగే లైఫ్లో క్యూసీసీ కాయిన్స్ని 100, 200, ఒకరైతే 700 కాయిన్స్ సంపాదించుకోండి మైనింగ్లో. 700 అంటే ఎంత చూడండి, 250 రూపాయలు చొప్పున చూసినా 1,75,000 రూపాయలు. ఇంకా నెలవలేదు. 1,75,000 రూపాయలు విలువైన సంపదని సంపాదించాడు ఆయన. సో అలా చాలా మంది ఉన్నారు. దానికి అద్భుతమైన మీకు ఇన్కమ్ ఉండదు. జాగ్రత్తగా ఫాస్ట్గా చేయండి. అవకాశం ఉన్నప్పుడే చేయాలి. ఆ తర్వాత మనం చేసేది కాదు. దీన్ని వరల్డ్ వైడ్గా తీసుకెళ్తున్నాం కాబట్టి ఇంకా మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి. జాగ్రత్త చేయండి. ఈవినింగ్కి నేను ప్రకటిస్తాను, ఫోన్ నంబర్తో మీరు మెర్జ్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ ఇచ్చేస్తాను. అలాగే ఈ ఫోన్ నెంబర్తో మెర్జ్ చేసుకోవడం యాక్చువల్గా మొన్న ఇవ్వాలి నేను, కానీ ఎందుకు లేట్ అయిందంటే ఒకే కూపన్తో మెయిల్ యాక్సెప్ట్ చేయాలా, అదే కూపన్తో ఒక మెయిల్ మీద వచ్చి నాకు ఫోన్ నెంబర్ ఓటీపీ చేస్తానంటే దాని మీద కూడా యాక్సెప్ట్ చేయాలా. అక్కడ లేట్ అయింది. అది కోడింగ్ రాయడం కష్టమైంది. ఈరోజు ఈవినింగ్ కల్లా దాన్ని కంప్లీట్ చేసి మీకు నేను అనౌన్స్ చేస్తాను. మీరు ఫోన్ నెంబర్తో కూడా చేసుకోండి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, మీరు మెర్జ్ చేసుకోవాలనే రూలు లేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు మెర్జ్ చేసుకోవాలనే రూల్ లేదు. మీరు మెర్జ్ ఎప్పుడు చేసుకుంటారు? మీరు ఇచ్చిన అడ్రస్ కరెక్ట్గా లేకపోతే, మీరు కేవైసీ చేసుకోకపోతే, మీరు ఒకే ఫోన్ నెంబర్ని ఎక్కువ మల్టిపుల్గా మీరు ఇస్తే చేసుకోవాలి. లేదా మీ ఫోన్ నెంబర్ పోతే, అంటే అది ఆ నెంబరు డెడ్ అయిపోవడం కానీ లేదా ఆ సిమ్ పోవడం కానీ చేస్తే అప్పుడే మెర్జ్కి వెళ్ళాలి. అలా కాకుండా నీ అకౌంట్ నీకు ఉంది, దట్స్ ఆల్. నువ్వు కేవైసీ చేసుకున్నావు, నో ప్రాబ్లం. ఏదైతే స్ట్రైట్గా ఉన్నదో ఆ స్ట్రైట్గా ఉన్నది డైరెక్ట్గా మీరు క్యూ లైఫ్లోకి కాయిన్స్ పట్టుకోవచ్చు. అది ఇప్పుడు చేస్తున్నారు. తర్వాత ఈ మీటింగ్ తర్వాత, రేపు రానున్న మీటింగ్ తర్వాత మీకు మెయిల్తో కూడా మీరు లోపలికి వెళ్ళిపోయే అవకాశం ఇస్తాను. ఏది క్యూ లైఫ్లో. ఆ మెయిల్ తోటి ఎందుకు అన్నానంటే, మీరు మళ్ళీ 120 రూపాయలు పే చేయవసరం లేదు. అక్కడ 60 కాయిన్స్ 60 రూపాయలు ఉన్నాయి. అది చేయవసరం లేదు. నేను కేవలం మెయిల్ తోటి ఇలా కాయిన్స్ పట్టుకెళ్ళే వరకే. లోపలికి వెళ్ళిపోతారు, మీరు స్వాప్ అని చేస్తారు, అమ్మని అమ్మేసుకుంటారు, ఫినిష్. దాని మీద మనకి ఎటువంటి ఇన్కమ్ రాదు. దాని మీద ఇంకా ఇతరత్ర కాయిన్స్ ఏవి రావు మనకి, మైనింగ్ కానీ ఏం రావు. మీ బీసీటీ కాయిన్స్ అన్ని మీరు వాడేసుకోవచ్చు. ఇప్పుడు కూడా అలాగే చేయొచ్చు, తర్వాత కూడా అలాగే చేయొచ్చు. కాబట్టి మీరు మెర్జ్ చేసుకునేవాడు అనుకున్నప్పుడు అది మీ బాధ్యత. ఎందుకంటే మీరు 4-5 అకౌంట్లు డబ్బులు ఇచ్చారు, చేసుకోమని చేసుకున్నారు, అయిపోయింది. మీకు ఏది ఎక్కువ అకౌంట్లు ఉన్నాయి వాటికి అడ్రస్ లేదు అంటే కేవైసీ చేయలేకపోయారు అంటే సరైన అకౌంట్లు కరెక్ట్ కాకపోవచ్చు, లేదంటే మీరు ఇచ్చిన వాళ్ళు కేవైసీకి సహకరించకపోవచ్చు. వాళ్ళు అలాంటప్పుడే మెర్జ్ చేయండి. కానీ అప్పుడు కూడా నేను ఏం చేస్తున్నాను, మీకు నచ్చినప్పుడే 10 రూపాయల మెర్జ్ కూపన్ వాడితే 50% దానికి కలిపి 15 రూపాయలు మీకు ఐఎస్టీ ఇస్తున్నాను. 50% తక్కువ కాదు, 100కి 50 కలిపి, అంటే 10 రూపాయలకి 5 రూపాయలు కలిపి ఏ అకౌంట్లో మెర్జ్ అయిందో అదే అకౌంట్కి ఐఎస్టీ వచ్చేలా చేశాను. ఇప్పుడు అది కూడా మీకు వచ్చేస్తుంది. ఇంతకుముందు డీ కాయిన్కి ఇచ్చాను 12 రూపాయలు చొప్పున, ఓకే ఇచ్చాను నేను.
75,000 అనుకుంటాను సుమారు 76,000 1,76,000 ఒక ఆయన సంపాదించే డీ కాయిన్ తీసుకెళ్ళినప్పుడు కేవలం ₹2 కూపన్కి ఇస్తాను మీరు కొనుక్కున్నప్పుడు ₹1,76,000 ఐఎస్డిటీ వచ్చింది. సో మీరు ఈ మెర్జ్ అనేది అవసరం అనుకుంటే వాడండి. మరొక విషయం, ముఖ్యమైన విషయం, మన దగ్గర ఉన్న బీసీటీ కాయిన్స్ అన్నీ యూటిలిటీలకు వెళ్ళిపోయి మీరు వాడుకోవడం, లేదా మీరు అమ్మేసుకోవడం, లేదా మీరు దాంతో డీ కాయిన్ కొనుక్కోవడం, ఈ మూడింట్లో ఏదో ఒకటి చేసి మీకు క్యాష్ అయ్యేలా మీరు చేసుకోవచ్చు. అన్ని అకౌంట్స్ చేసుకోవచ్చు నేను చెప్పిన పద్ధతుల్లో. నీ అడ్రస్ కరెక్ట్ అయితే, కరెక్ట్ కాకపోతే మీరు చేసుకోవచ్చు. నేను పక్కింటోటిది నాదే, ఈడు మా ఫ్రెండ్, ఈడు మా బావ, లేదంటే ఇది మా కూతురు అంటే అది అడ్రస్ అక్కడ ఉండదు. అది అలాంటప్పుడు వాళ్ళ సమ్మతితో ఓటీపీ తీసుకొని మెర్జ్ చేయి. ఇది ఎనఫ్, ఇది ఓకే. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అందరికీ విధిగా ఒక డీ కాయిన్ ఇచ్చాను. అంతకంటే ఎక్కువ కూడా కొంతమందికి వచ్చాయి. అందరికీ విధిగా 4+1 కేబీసీటీ ఇచ్చాను. దీని దగ్గర డబ్బులు తీసుకోలేదు. ఇది రెండింటికి. కేబీసీటీ అనేది మన కిబో కాయిన్, అందుకోసం అది ఇచ్చాను. ఎందుకంటే ఇది బీసీటీ అయిపోయింది కాబట్టి. 2, మూడవది, మీరు మెయిల్ పెడితే ఇంకో కాయిన్ క్యూసీసీ కాయిన్ ఇస్తున్నాను. మెయిల్ పెడితేనే క్యూసీసీ ఇస్తున్నాను. ఎందుకు? మీకు మెయిల్ లేకపోతే ఎక్స్చేంజ్లో నవ్వదు. ఎక్స్చేంజ్లోకి ఏంటంటే మీ ఫోన్ నెంబర్ అయినా డెఫినెట్లీగా దానికి వచ్చిన ఓటీపీ పెట్టాలా. లేదు నువ్వు ఆధార్ కార్డు ఏదో ఒక అడ్రస్ పెడితే దానికి లింక్ అయిన ఫోన్కి ఓటీపీ వస్తుంది. ఎక్స్చేంజ్లో చెప్తున్నాను, ఆ ఓటీపీ తీసుకెళ్ళి అక్కడ పెట్టాలా. అది కేవైసీ చేసుకోవచ్చు. అంటే కేవైసీ అంటే అకౌంట్ క్లియర్. లేదు మెయిల్ అయినా పెట్టాలా. ఏదో ఒకటి కేవైసీ జరిగితే తప్ప ఇంటర్నేషనల్లో బ్లాక్ చైన్లో అది రాదు. అలా చేయకపోతే అది సెక్యూర్ కాదు. మనమే కాదు, ఏ ఎక్స్చేంజ్ అయినా అది చేస్తుంది. మరి మన దగ్గర చూస్తే ఇప్పుడు కిబో వాళ్ళ దగ్గర వీళ్ళు ఆధార్ కార్డు ఇవ్వరు, పాన్ కార్డు ఇవ్వరు, వాటర్ కార్డు ఇవ్వరు, డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు, ఏది ఇవ్వరు, అకౌంట్ ఒక్కటే. మరి ఎలా కేవైసీ అవుతుంది? సరే ఫోన్ నెంబర్ మీద వెళ్దామంటే ఆ ఫోన్ నెంబర్ వాడిది కాదు. ఒకవేళ వాడిదే అయితే దాని మీద 100 కొద్ది అకౌంట్స్ ఉంటాయి. ఓకే, మరి ఎలా అవుతుంది? అడ్రస్ ప్రూఫ్ కరెక్ట్గా ఉండదు, ఫోన్ నెంబరు ఎవరిదాల్ది ఉండదు. ఆల్రెడీ మీరు కేవైసీ చేసుకొని ఉండరు. కాబట్టి మెయిల్నైనా కన్సిడర్ చేద్దామని మెయిల్కి ఇచ్చాను. ఆ మెయిల్కి మీరు డబ్బులు చెల్లించకుండానే మీరు మెయిల్స్ తీసుకోవచ్చు. నేను పెట్టిన వీడియోలు చూడండి. రోజుకి 7 చేయొచ్చు, నెలకి 200 చేయొచ్చు, 3 నెలలు టైం ఉంది మనకి, 700 చేయొచ్చు. మనకి ఇప్పుడు రోజు 600 చేయొచ్చు. ఒక్క ఫోన్ నెంబర్ మీద 600 మెయిల్స్ తీసుకురావచ్చు. అక్కడ ఆ వీడియోని జాగ్రత్తగా చూసి ఏది టచ్ చేయకూడదు, అది ఆపేసి ఫోన్ నెంబర్ టచ్ చేయకూడదు. ఆ బిజినెస్లోకి వెళ్ళి దాన్ని చేసుకుంటే మీకు నెలకి 200 వస్తాయి. అలా చాలా మంది చేస్తున్నారు. దాని మీద చేసుకోవచ్చు. అలా చేసినందుకు మీకు ఒక్కొక్క మెయిల్కి ఒక్కొక్క క్యూసీసీ కాయిన్ వస్తుంది. ₹250 వస్తుంది, ఫ్రీగా ఉంది. అది చేయనంటే మనం ఏం చేయలేం దానికి. కాబట్టి మీ తాలూకా బీసీటీ కాయిన్స్ అన్ని ఎక్స్చేంజ్కి వెళ్ళిపోతాయి. నేను ఫ్రీగా మన కుటుంబం కోసం ఇచ్చి కావాలంటే ఖచ్చితంగా మెయిల్ పెట్టాలి. నేను పెట్టను అని అనుకుంటే నో ప్రాబ్లం. మీరు డబ్బులు ఇవ్వలేదు, ఆ కాయిన్స్ గురించి దాన్ని ఏమి మీరు అడగలేదు, నేను ఇచ్చాను. మీ దగ్గర డబ్బులు కూడా తీసుకోలేదు. మెయిల్ పెట్టుకొని వాడుకో అని చెప్పాను. కాబట్టి అది అలా వాడుకోను అంటే వాళ్ళ ఇష్టం. కానీ బీసీటీ కాయిన్స్ అన్నీ మాత్రం అమ్మేసుకోవడానికి ఎన్ని దారులు ఉన్నా ఎన్ని దారులు మీకు ఇస్తాను. థ్యాంక్ యూ.
గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మన కంపెనీలో 3 పద్ధతుల్లో మన తాలూకా రెఫరల్ మైనింగ్ అనుకోండి, రెఫరల్ ఇన్కమ్ అనుకోండి, లేదంటే రెఫరల్ జాయినింగ్స్ అనుకోండి, మన క్రౌడ్ని ఎక్స్చేంజ్లోను లేకపోతే క్యూ లైఫ్లోను పెంచుకుంటున్నాం. ఈ 3 పద్ధతులు ఒకసారి చెప్తాను, వీటి విలువ ఏంటో కూడా మీకు చెప్తాను. మొదటిది, వాళ్ళు వాళ్ళ వరకు చేసుకుంటున్నారు, వాళ్ళు కాయిన్స్లు తీసుకుంటున్నారు, వాళ్ళందరూ ఎక్స్చేంజ్లకు వెళ్తున్నారు, వాళ్ళు నమోదు చేసుకుంటున్నారు, దానివల్ల వచ్చే బెనిఫిట్ పొందుతున్నారు, సంతోషం. వీళ్ళు మొదటి వాళ్ళు. ఇక రెండవ వాళ్ళు ఏంటంటే, వీళ్ళు ఇందులో చేస్తున్నారు, దీంతో పాటు వేరే కంపెనీలు కూడా చేస్తున్నారు. ఇక్కడ అక్కడ కూడా ఇదే క్రౌడ్ అక్కడికి, అక్కడ క్రౌడ్ ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు. ఇక్కడ 10 మందికి రెఫరల్ ఇస్తే అక్కడ అదే 10 మందికి ఇస్తున్నారు. అక్కడ 10 మంది, ఒక 20 మంది వచ్చారంటే వాళ్ళని ఇక్కడ తీసుకొస్తున్నారు. ఇది రెండో రకం. సంతోషం, వాళ్ళు అవకాశం ఉందని ఇక్కడ అక్కడ వాడుకుంటారు. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రెండు కూడా సూపర్, రెండు బాగుంది. ఇక మూడవది, ఇదే ఇంపార్టెంట్గా ఈ వర్గం గురించే నేను మాట్లాడాలనుకుంటున్నాను. మొదటి 2 వర్గాలు మన కమ్యూనిటీకి, మనందరికీ మేలు చేస్తాయి, సంతోషం. ఇక మూడో వర్గం, అది మొదటి 2 వర్గాలు హ్యాపీ చేసుకోవచ్చు, దీనివల్ల ఎవరికి అభ్యంతరం లేదు. బిజినెస్ ఇది కామన్ థింగ్, దాని గురించి అంతవరకు తీసుకున్నాం. ఇక మూడో రకం, ఈ మూడో రకం ఏంటంటే, వీళ్ళు మన కంపెనీ ఒక్కటే చేస్తారు, ఇంకేం చేయరు. మన కంపెనీ కోసమే ఫైట్ చేస్తారు, ఇంకేం చేయరు. తెల్లవారు లేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రపోయే వరకు డాడీ ఇచ్చిన వాయిస్ని, డాడీ ఇచ్చిన చాయిస్ని, డాడీ చెప్పిన విషయాల్ని తన తాలూకు టీం అందరికి గ్రూపుల్లోనూ, లేదంటే జూముల్లోనూ, లేదా ప్రత్యేకంగా కలిసి, లేదా ఫోన్ చేసి, ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని దాంట్లో నుంచి ప్రమోషన్ చేసుకుంటూ, తను లీడర్గా ఎదుగుతూ, తనను నమ్ముకున్న వాళ్ళు లీడర్గా తీసుకెళ్తూ వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళే నేను ఇప్పుడు మాట్లాడబోయే మొదటి 2 హ్యాపీ. ఇక దాని గురించి మనం మాట్లాడుకొని ఏం లేదు. అది వాళ్ళ వల్ల వాళ్ళకు ఉపయోగం, వాళ్ళ వల్ల పక్క వాళ్ళకు ఉపయోగం. కానీ ఇప్పుడు నేను చెప్పింది కంపెనీకి ఉపయోగం, వీళ్ళు వాళ్ళ కుటుంబాలకు ఉపయోగం, మన కమ్యూనిటీకి ఉపయోగం. 3 రకాలు ఉపయోగాలు ఈ మూడో కేటగిరీలో ఉన్న వాళ్ళకు ఉన్నాయి. ఈ మూడో రకం గురించి, వ్యక్తుల గురించి నేను చెప్తాను. వీళ్ళ కోసం నేను ఈరోజు మధ్యాహ్నం ఒక ఆడియోని రెడీ చేయబోతున్నాను. ఇలా ఫుల్ టైం కష్టపడి కంపెనీ కోసం, కమ్యూనిటీ కోసం, ఏ కమ్యూనిటీ అయినా నేను ఏదైనా నెంబర్ ఇస్తే ఆ నెంబర్ ఇచ్చినతో మాట్లాడతారు. తన టీం కాదు, దానివల్ల తనకు ఉపయోగం లేకపోవచ్చు, కానీ తనకి అన్ని విషయాలు చెప్పి ఓపికగా చేస్తున్నారు వీళ్ళంతా. ఇలాంటి వాళ్ళ కోసం ఆఫ్టర్ లంచ్ నేను ఒక వాయిస్ ఇవ్వబోతున్నాను. ఇది మన ఫోన్తో కూడా మెర్జ్ చేసుకోవచ్చు ఇలాంటి ఆప్షన్స్తో. అలాగే ఈ రోజు నుంచి గ్రోసరీ కానీ, మెడిసిన్ కానీ, టీవీ కానీ, వెహికల్ కానీ బుక్ చేసుకున్న వాళ్ళకి 25% బీసీటీ కార్డు తీసుకునేలా చేస్తున్నాను. అది కూడా మధ్యాహ్నానికి అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఈ 2 విషయాలు మీకు తెలియజేస్తూ, నేను ఇప్పుడు కంపెనీకి పట్టభద్రుడై ఉండి పనిచేస్తున్న వాళ్ళు, కంపెనీకి అంగరక్షకుల్లా దేశం మొత్తం నుంచి అనేక మంది పనిచేస్తున్న వాళ్ళకి నేను ఒక మంచి సదావకాశాన్ని నాకు శక్తి మేరకు ఇవ్వబోతున్నాను. దాన్ని అప్పుడు మీరు ఖచ్చితంగా విని తెలుసుకుని దాని వైపు కొనసాగింది. థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్.
ఎక్స్చేంజ్ నైట్ నుంచి కొంచెం అప్లోడ్ చేస్తున్నాం, దానివల్ల ఓపెన్ కాదు, ఈవినింగ్ అయిపోవచ్చు బహుశా. ఎందుకంటే మళ్ళీ నేను కొన్ని ప్రోగ్రామ్ చెప్పాను, అది చేస్తారు, అది అప్లోడ్ చేస్తాను. నైట్ నుంచి చేస్తున్నారు, ఒకసారి ఫాస్ట్గా అప్లోడ్ అయిపోద్ది, ఒక్కోసారి బాగా లేట్గా అవుతుంది. అంటే సర్వర్స్ డౌన్ కావచ్చు, అక్కడ సర్వర్స్ డౌన్ కావచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్. దాని మీద ఈరోజు కొంచెం మన డీక్యూ ఎక్స్చేంజ్ ఓపెన్ కాదు, దీన్ని అర్థం చేసుకోండి. మళ్ళీ ఓపెన్ అయిన వెంటనే నేనే చెప్తాను. మనం డిసెంబర్ వరకు మనం అప్లోడ్ చేసుకుంటూనే వెళ్ళాలి కొత్త ఎన్ని. కాబట్టి ఇది జరుగుతూ ఉంటుంది. అంతవరకు మన క్యూ లైఫ్లో ఉన్నటువంటి వర్క్లు ఏమున్నాయో. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఎక్స్చేంజ్ నైట్ నుంచి కొంచెం అప్లోడ్ చేస్తున్నాం, దానివల్ల ఓపెన్ కాదు, ఈవినింగ్ అయిపోవచ్చు బహుశా. ఎందుకంటే మళ్ళీ నేను కొన్ని ప్రోగ్రామ్ చెప్పాను,